హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ అక్టోబర్ 5న పూర్తయింది. హర్యానా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 10న వెలువడనున్నాయి. అయితే శనివారం ఎన్నికల చివరి దశ ముగియగానే భిన్నమైన ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. హర్యానాలో బీజేపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలుసు. ఈ ఎగ్జిట్ పోల్ ప్రకారం 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందన్నమాట. అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉత్కంఠ పోరు నెలకొంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. హర్యానాలో ఈసారి కాంగ్రెస్ విజయం ఖాయమని ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. కాంగ్రెస్ 58 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. బీజేపీకి 18 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉంది. ఇతరులకు 3 నుంచి 5 స్థానాలు లభించే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం ఈ రాష్ట్రంలో హ్యాట్రిక్ పై ఆశలు పెట్టుకుంది. కానీ హర్యానా, జమ్మూ కాశ్మీర్ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలవనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో హంగు వచ్చే అవకాశాలున్నాయి. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇక 90 స్థానాలున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఎన్సీ కూటమికి 46 నుంచి 50 స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమికి 23 నుంచి 27 స్థానాలు దక్కే అవకాశం ఉంది. పీడీపీకి 7 నుంచి 11 సీట్లు, ఇతరులకు 4 నుంచి 5 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. బీజేపీకి 7 నుంచి 11 సీట్లు, ఇతరులకు 4 నుంచి 5 సీట్లు దక్కే అవకాశాలున్నాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టబోతుందా లేక కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తుందా అన్న అంశంపై బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 8వ తేదీన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. ఇక హర్యానాలో 61% పోలింగ్ నమోదైంది. జమ్మూ కాశ్మీర్లో కూడా భారీగా పోలింగ్ నమోదైంది. మ్యాట్రిక్ ఎగ్జిట్ పోల్ హర్యానాలో కాంగ్రెస్ విజయం ఖాయమని తేల్చేసింది. 55 నుంచి 62 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అధికారంలోకి వస్తుందని, బీజేపీ 18 నుంచి 24 స్థానాలకే పరిమితమవుతుందని మ్యాట్రిక్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.